నన్నయ్య యూనివర్సిటీలో ఈ నెల 4వ తేదీ మంగళవారం కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఈవీఎం యూనిట్స్ తీసుకుని రావడం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత తెలియజేశారు. ఎస్పీ పి జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తో కలిసి కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాధవిలత మాట్లాడుతూ మొత్తం ఈవీఎం ఓట్లు లెక్కింపు కోసం అసెంబ్లీ సెగ్మెంట్ కోసం 98 టేబుల్స్, 116 రౌండ్స్, అసెంబ్లీ నియోజకవర్గం కోసం 98 టేబుల్స్, 116 రౌండ్స్ మేరకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈటీపీబీఎస్ పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్, సహాయకులు కౌంటింగ్ ప్రక్రియని మైక్రో అబ్జర్వర్స్ నిశితంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. గుర్తింపు కార్డులో లేని వారిని నన్నయ్య యూనివర్సిటీలోకి అనుమతించడం జరగదని, ఆ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. రాజకీయ పార్టీలు అభ్యర్థుల తరపున జూన్ 4న ప్రతిపాదించే కౌంటింగ్ ఏజెంట్స్ వివరాలు ఇవ్వమని ఇప్పటికే తెలియజేయడం జరిగిందన్నారు. వారికి సంబంధిత రిటర్నింగ్ అధికారి ద్వారా గుర్తింపు కార్డులు, అధికారిక లేఖలు, వారి సంతకాల నిర్ధారణ చేయనున్నట్లు తెలిపారు.